యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దేని మీద ఆనుకున్నారనంటే సిలువ మీద ఆనుకున్నారు. భయంకరముగా ఆయన ముఖము మీద ఉమ్ములు, ఆయన శిరస్సున ముండ్ల కిరీటము, శరీరం అంతా గాయమే. ఆ మోయలేని సిలువ భారమును ప్రభువారు మోస్తూ దాని మీద ఆనుకుని మోస్తూ వెళ్ళారు. సిలువను తడిపి వేశారు ఆయన రక్తముతో. ప్రభువారు ఆనుకోవడానికి తల వాల్చుకున్నట్టుకు స్థలము లేదు ప్రభువారు అన్నారు కదా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు స్థలము లేదన్నట్లు ప్రభువారికి స్థలము లేదు. ఆయన ఆనుకున్నట్టుకు ఆధారపడుటకు ఏమీ లేదు. ఈ రోజున మన జీవితంలో దేవుడు ఆనుకునేటట్లుగా, ఆనుకునే విధానముగా మన ఒక పుస్తకాన్ని చదువుతూ దాంట్లో వ్రాయబడింది ఏమిటేనంటే, దైవజనులు దేవదాసయ్య గారు కూడా దీని గురించి వ్రాసారు. ఏమిటేనంటే, ఎప్పుడు చూచిన ప్రభువా నాకు ఆధారముగా ఉండండి నాయన, అది దయచేయండి, ఇది దయచేయండి అని మనం అడుగుతాము. మంచిది అడగడం తప్పు కాదు, కానీ ఎప్పుడైనా ప్రభువా మీ ఉద్దేశం ఏంటి నాయన, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, ఏ విషయంలో మీరు నలిగిపోతున్నారని దేవుని భారమును గురించి మనము తెలుసుకోగలుగుతున్నామా అని అన్నారు. దేవుని భారం ఏమిటంటే, ఇంకా అనేకులు సిలువ యొద్దకు రాలేదు. అదే దేవుని యొక్క భారము.